నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షుడు వేలుపుల రమేష్ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన అనేది ఢిల్లీ భారతదేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసినదని, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని మేము బీజేపీ పార్టీ నుండి ప్రార్థిస్తున్నామని, సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన భారీ పేలుడు ఘటనకు కారకులు ఉగ్రవాదులేనని, భారతదేశంలో మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సేవలకు గాను ప్రజలలో బీజేపీ ప్రభుత్వానికి మోడీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే, అలాగే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీర్ణించుకోలేని ఉగ్రవాదులు మోడీ వ్యతిరేకులు ఈ కుట్రకు పన్నాగం పన్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్రావు, ఈర్ల శంకర్, ఒల్లె తిరుపతి, మేకల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్, రాజమహంత కృష్ణ, ఎర్రుల శ్రీకాంత్, పూరేళ్ల రాజేశం, ఉప్పు కిరణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ ఘటనకు నిరసనగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్ద బీజేపీ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం జరిగింది। ఈ ఘటనకు ఉగ్రవాదులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారము ఓర్వలేక, ఢిల్లీలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఓర్వలేక కొంతమంది ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడారని చెప్పి అర్థమవుతుంది। అలాగే ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ మరియు భారతదేశం మోడీకున్న ఆదరణ, ఈ మోడీ చేసిన సేవ కూడా ఎవరికి ఓర్వలేక ఈ ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం। ఈ ఘటన మేము భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం। ఇటువంటి ఘటనకు ఉగ్రవాదుల్ని శిక్షించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।